బ్రేకింగ్ చూస్తున్నాము. ప్రత్యక్ష రాజకీయాలకు ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని గుడ్ బై చెప్పారు. ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేశారు. ఆయన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఆళ్ల నాని. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని, తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా పార్టీ అధ్యక్షుడు జగన్కు లేఖ రాశారు ఆయన. ప్రత్యక్ష రాజకీయాలకు ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని గుడ్ బై చెప్పారు. ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేశారు ఆయన. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు ఆళ్ల నాని ప్రకటించినట్టు మనకు సమాచారం. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి మల్లికార్జున్? రఫీ, 2004 నుంచి కూడా ఆళ్ల నాని ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ వస్తున్నారు. అప్పటి నుంచి కూడా వైఎస్ కుటుంబంతో చాలా సన్నిహితంగా వెలుగుతుంటారు. 2004, 2009లో కూడా ఆయన 2 సార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009 నుంచి 2014 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో ఏలూరు పార్లమెంట్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి, వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి డిప్యూటీ సీఎం గా, అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. అంతకు ముందు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఈయన 2019లో జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు జిల్లాలో 13 సీట్లు, 15 అసెంబ్లీ సీట్లు కానీ 13 అసెంబ్లీ సీట్లలో వైసీపీ విజయం సాధించడంలో చాలా కీలక పాత్ర పోషించారు. అయితే గత ఎన్నికల్లో మాత్రం చాలా ఓటమి, ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ 7 పార్లమెంట్లో మొత్తం ఓటమి పాలయ్యారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆయన విశాఖలో తన వ్యాపారాలు చూసుకుంటూ ఎక్కువగా విశాఖలో ఉంటున్నారు. ఈ సమయంలో ఇక్కడ జిల్లాలోని ఏలూరు జిల్లాకు సంబంధించి అనేక రాజీనామాలు అనేవి కూడా మొదలయ్యాయి. ఏలూరు అసెంబ్లీలో కూడా అనేక కీలకమైనటువంటి నాయకులందరూ కూడా పార్టీని వీడుతున్నటువంటి పని. అదే సమయంలో ఆళ్ల నాని ఒక లేఖని కూడా ఈ రోజు పార్టీ అధ్యక్షుడు జగన్ కి పంపించడం జరిగింది. ప్రత్యక్ష రాజకీయాలకు మాత్రం దూరంగా ఉంటున్నాను అనేటటువంటి విషయాన్ని, అట్లాగే ఏలూరు ఇన్ఛార్జిగా ఉండడం, అలాగే ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి పదవికి, అలాగే ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి రెండింటికి కూడా రాజీనామా చేస్తున్నాను, దాన్ని ఆమోదించాను, దీనికి వ్యక్తిగత కారణాలు తప్ప మరే కారణాలు లేవనేటటువంటి విషయాన్ని లేఖలో స్పష్టం చేయడం జరిగింది. అయితే 2019 ఎన్నికల పార్టీ పరిస్థితి 2024 మల్లికార్జున్, థ్యాంక్ యూ.